హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కాలీఫ్లవర్ ఫ్రైని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా రసం సాంబార్లో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫ్రై చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో లీటర్ నీళ్లు పోసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ను మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్ట్రైనర్తో కాలీఫ్లవర్ను తీసుకొని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ సోంపు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో 1/2 గ్లాస్ నీళ్లు, సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. టమాటా ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకొని మసాలా అంతా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ కాలీఫ్లవర్ను బాగా మగ్గనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ మనకు ఈ విధంగా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ ఈ విధంగా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత కాలీఫ్లవర్ ఫ్రై మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో అరకట్ట సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై మనకు అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైను ప్లేట్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ కూర ఎప్పుడూ చేసుకునేలా కాకుండా మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయ కూర మనకు అన్నం ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ కూర చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క చిన్నది 1, 4 లవంగాలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. మసాలా పొడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి.
తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 1/2 కిలో వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయలను ముందుగానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయను మెత్తగా మగ్గనివ్వాలి. వంకాయ ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక టమాటా వేసుకొని టమాటా కూడా మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పొడి వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మసాలా అంతా వంకాయకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 2-3 నిమిషాల తర్వాత మసాలా అంతా వంకాయకు పట్టి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన పావు కట్ట కొత్తిమీర తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ వంకాయ కూర మనకు అన్నం ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వంకాయ కూరను ప్లేట్లోకి తీసుకొని రైస్ ఇంకా చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వంకాయ కూర రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.